ఒక గుడిలో దేవుడి కోసం వెలిగించిన దీపం ఆరిపోతే అయిపోతుంది. అదొక అపచారంగా భావిస్తాం కదా. కానీ ఆమ్, అసలైన గుడి మన శరీరమే అయితే మనలో వెలిగే ఆ దీపం ఎప్పుడైనా ఆరిపోయిందా? హ్మ్. అది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. అవును. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో గడ్డి ఎఫ్రాయిం నోట్స్ మరియు బీట్ ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ బోధనల ద్వారా దీని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా పరాషత్ తజ్జౌవ్ అనే పవిత్ర భాగాన్ని ఇవి చర్చిస్తున్నాయి. ఖచ్చితంగా. ఇవి కేవలం ఏదో పాతకాలపు ఆచారాల గురించి చెప్పడం లేదు. మనిషి ఆత్మలో ఎన్నటికీ ఆరిపోని ఒక జ్వాల అంటే ది ఎటర్నల్ ఫ్లేమ్ గురించి వివరిస్తున్నాయి. ఓ, అంటే దైవసేవ అనేది గుడికి వెళ్ళి వచ్చిన ఆ అరగంట మాత్రమే కాదు, అదొక నిరంతర ప్రక్రియ అని నోట్స్ చెప్తున్నాయన్నమాట. అవును. ఇక్కడ తజ్జం అంటేనే ఆవశ్యకత మరియు కొనసాగింపు అని అర్థం. దైవసేవ ఎన్నటికీ ఆగిపోకూడదు. ఇది చదువుతున్నప్పుడు నాకొక పోలిక తట్టింది. హ్మ్. ఇది అచ్చం మన గ్యాస్ స్టవ్లో ఉండే పైలట్ లైట్ లాంటిదా? పైలట్ లైటా? మంచి పోలిక. ఎలాగంటే అంటే మనం వంట చెయ్యనప్పుడు కూడా ఆ చిన్న మంట ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి గదా. అప్పుడే అవసరమైనప్పుడు వెంటనే పెద్ద మంట వస్తుంది. ఖచ్చితంగా సరిపోతుంది ఈ పోలిక. ఆ బలిపీఠంపై ఉండే అగ్ని వాస్తవానికి మనలోని అంతర్గత అగ్నికి ప్రతీకాని గడ్డి ఎఫ్రాయిం నోట్స్ వివరిస్తున్నాయి. ఓహో, అంటే ఆ అగ్ని మన లోపలే ఉందన్నమాట. అవును. ఆధ్యాత్మిక జీవితంలో నిలకడ అనేది అత్యంత కీలకం. దైవంతో మనకు ఎలాంటి సంబంధం లేదేమో అనిపించే ఆ చీకటి సమయాల్లో కూడా ఆ చిన్న విశ్వాసపు జ్వాలను ఆరిపోకుండా చూసుకోవడమే నిజమైన భక్తి. అంటే నిన్న చేసిన ప్రార్థన ఈ రోజుకు సరిపోదన్నమాట. రోజూ ఉదయం మళ్ళీ జీరో నుంచి మొదలుపెట్టి ఆ మంటను రాజెయ్యాలి. ఇది కొంచెం కష్టమైన పనిలా లేదా అలిసిపోయే ప్రక్రియలా అనిపించటం లేదా? పైకి అలా అనిపించినా దీని వెనుక ఉన్న లాజిక్ వేరు. ప్రాచీన కాలంలో ప్రధాన యాజకుడు ప్రతిరోజూ ఉదయాన్నే బలిపీఠం మీది బూడిదని శుభ్రం చేసేవాడు. బూడిదను శుభ్రం చేయడమంటే పాతవాటిని వదిలేయడమా? సరిగ్గా చెప్పారు. పాత విజయాలను పక్కనబెట్టి ప్రతిరోజూ కొత్త అంకితభావంతో వినయంతో సృష్టికర్తను సేవించటం. దీన్నే అసలైన సేవ అంటారు. ఆ, అర్థమైంది. కాని ఆ పైలట్ లైట్ ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి అన్నాం కదా. మరి మనకున్న కోపం, అసూయలాంటివి ఆ మంటను ఆర్పేయడానికి ప్రయత్నిస్తుంటాయి. అప్పుడెలా? ఇక్కడే గడ్డి ఎఫ్రేమ్ నోట్స్ ఒక అద్భుతమైన విషయాన్ని ప్రస్తావించాయి. పవిత్ర గ్రంథాలలో చెప్పబడిన మిష్కాన్ అంటే పవిత్ర మందిరాన్ని మన శరీరంతో పోల్చారు. మన శరీరమే పవిత్ర మందిరమా? అవును. అందులో మన హృదయమే బలిపీఠం. వాళ్ళు కోపంలాంటి భావోద్వేగాలను అణిచివేయమని చెప్పడం లేదు, వాటిని మార్చుకోమంటున్నారు. వెయిట్, కోపాన్ని అణచివేయకపోతే అది ఇంకెవరినో లేదా మనల్ని మనమే నాశనం చేసుకునేలా చేస్తుంది కదా. దాన్ని పవిత్రంగా మార్చడం ప్రాక్టికల్గా ఎలా సాధ్యం? కోపమనేది ఒక విపరీతమైన ముడిశక్తి. అంటే ఒక రా ఎనర్జీ అన్నమాట. దాన్ని అలాగే వదిలేస్తే దహించేస్తుంది. మరి దాన్నెలా వాడుకోవాలి? ఆ శక్తిని ఒక అన్యాయం మీద పోరాడటానికి లేదా ఒక మంచి పనిని పట్టుదలతో సాధించడానికి మళ్లిస్తే ఎలా ఉంటుంది? చెడును ఎదిరించాలనే పవిత్రమైన ఉద్రేకంగా ఆ కోపాన్ని మనం మలుచుకోవచ్చు. వావ్, ఇది చాలా లాజికల్గా ఉంది. మనలోని ఏ ఒక్క భావాన్ని వృధా చేయకుండా దాన్ని దైవిక లక్ష్యానికి వాడుకోవాలన్నమాట. అవును. ఇంకో విషయం ఏంటంటే బీట్ ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ వారు ఈ జ్వాలను కాపాడుకోవడానికి ఇంకొక ముఖ్యమైన మార్గాన్ని సూచించారు. అదేంటో నేను గెస్ చేయొచ్చా? తప్పకుండా చెప్పండి. అది కృతజ్ఞత అయి కదా. వాళ్ళ బోధనల్లో చదివినట్లు గుర్తుంది. ఖచ్చితంగా. కృతజ్ఞత అనేది అత్యున్నత ఆధ్యాత్మిక స్థాయి అని వారు నొక్కి చెబుతున్నారు. అంటే ప్రతిరోజూ మనం అనుభవించే ప్రతి చిన్న విషయం ఆ సృష్టికర్త నుండే వస్తుందనే స్పృహతో జీవించడం కదా. అవును. ఎప్పుడైతే ఆ కృతజ్ఞతా భావం మనలో నిరంతరముంటుందో అప్పుడు దేవుడికి ఎప్పుడో ఒకసారి సేవ చేయడం కాదు, మన జీవితమే ఒక నిరంతర సమర్పణగా మారుతుంది. ఇదంతా వింటుంటే దైవసేవ అంటే కేవలం ఆచారాలు చేసి బయటకు రావడం కాదు, మన హృదయాన్ని ఎప్పుడూ తెరిచి ఉంచే ఒక నిరంతర స్థితి అని స్పష్టంగా అర్థమవుతోంది. అవునుగడ్డి. ఎఫ్రాయిం నోట్స్ మరియు బీట్ ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ స్పష్టం చేస్తున్న సత్యం కూడా ఇదే. మనలోని ఆ అంతర్గత జ్వాల ఎప్పుడైతే నిరంతరం రగులుతూ ఉంటుందో అప్పుడే అది విముక్తికి దారి చూపుతుంది. ఖచ్చితంగా.
దైవత్వం అనేది ఎక్కడో లేదు, మనం రోజువారీ చేసే చిన్న చిన్న పనుల్లో, మన ఆలోచనల్లోనే ఉంది. అదే అసలైన సత్యం. సరే, ఈ లోతైన విశ్లేషణ ముగించే ముందు ఒక ఆలోచనతో ఆపుడాం. మన దైనందిన కృతజ్ఞత, మన అంతర్గత జ్వాల ఈ విశ్వాన్ని దైవంతో అనుసంధానించగలిగితే ఈరోజు ఆ శాశ్వత జ్వాలను మనలో సజీవంగా ఉంచడానికి మనం చేయగలిగిన ఆ చిన్న అంతర్గత సమర్పణ ఏమిటి? ఒకసారి ఆలోచిద్దాం.